కృతయుగంలో బ్రహ్మ మానసపుత్రుల్లో మొదటివాడైన స్వయంభువ మనువు అతడి భార్య శతరూప సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుని తమ బిడ్డగా పొందాలి అని ద్వాదశాక్షరీ మంత్రాన్ని జపిస్తూ నైమిసారణ్యంలోని గోమతి తీర్థంలో వేల సంవత్సరాల పాటు శ్రీ మహావిష్ణువు కోసం కఠోర తపస్సు చేయడంతో శ్రీ మహావిష్ణు వారి కఠోర తపస్సుకు ప్రసన్నుడయ్యాడు. శ్రీ మహావిష్ణు వారి ముందు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమనడంతో స్వయంభువమను అతడి భార్య శతరూప శ్రీ మహావిష్ణు దివ్య దర్శనంతో తన్మయత్వం పొంది శ్రీ మహావిష్ణువుకి నమస్కరించి వారి మనసులోని కోరికని చెప్పడానికి మొహమాట పడుతూ ఉండడంతో అది గ్రహించిన శ్రీ మహావిష్ణువు నిర్భయంగా వారి మనసులోని కోరికని చెప్పమని అభయమిచ్చాడు. దాంతో స్వయంభువమను అతడి భార్య శతరూప శ్రీ మహావిష్ణువునే తమ బిడ్డగా పొందాలి అని, ఆ బిడ్డ సకల మానవ జాతికి ఆదర్శంగాను మర్యాద పురుషుడుగాను ఉండాలి అని కోరడంతో శ్రీ మహావిష్ణు తదాస్తు అని త్రేతాయుగంలో కౌసల్య దశరథుడిగా జన్మించే స్వయంభువమను అతడి భార్య శతరూపలకి రామావతారంలో జన్మిస్తానని వరమిచ్చి ఆ సమయం వచ్చే వరకు వారిని స్వర్గంలో ఉండమని ఆదేశించి అంతర్ధానమయ్యాడు.